భోజనం చేసేటప్పుడు చూపుడు వేలు బయట పెట్టి ఇలా తినేవాళ్ళు, పిల్లలకి అలా తినిపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనివల్ల విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి వెళ్ళే అవకాశం తక్కువ. ఎందుకంటే విశ్వంలో ఉండే శక్తి అంతా కూడా ఈ చూపుడు వేలు ద్వారా మనిషి యొక్క శరీరంలోకి వెళ్తుంది అని శాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం, హస్త సాముద్రికం ప్రకారం కూడా ఈ చూపుడు వేలుని సూచించే గ్రహం గురుగ్రహం. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి జరగాలి, శుభకార్యాలు జరగాలి, విద్య బాగా రావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. ఆ గురువును సూచించే వేలుని మీరు బయట ఉంచేసి మిగిలిన వేలతో భోజనం చేయడం వల్ల శరీరానికి కావలసిన పాజిటివ్ ఎనర్జీ అనేది మీ శరీరంలో ప్రవేశించదు. కనుక ఎప్పుడు భోజనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 5 వేళ్లతో కలుపుకొని పూర్తిగా తినడం అనేది మంచిది. పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి. చాలా మంది పిల్లలు కూడా ఇలా తింటారు. అలా తినకుండా వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్‌స్టాలో కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో పేజ్‌ని ఫాలో అవ్వండి.